ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన న్యూస్ చూస్తే నిజంగానే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే తాలిబాన్లు మన కోసం తమ ఖజానా తలుపులు బార్లా తెరిచారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఇది పాకిస్తాన్ చెంప మీద గట్టిగా కొట్టినట్టే కాదు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇండియా ఒడిలో ఆడుకుంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదొక గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే తాలిబాన్ గవర్నమెంట్ మినిస్టర్ మన బిజినెస్ వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఇస్లామాబాద్ బిత్తర చూపులు చూస్తుంటే కాబుల్ మాత్రం ఇండియా చేతిలో చెయ్యి వేసింది. ఎయిర్ కారిడార్ల నుండి బ్యాంకింగ్ వరకు అన్నీ ఇండియాతోనే సెట్ చేసుకుంటామంటుంది. అసలు నిన్న మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ మారాక ఇండియా పని అయిపోయింది, అక్కడ నుండి మనం ప్యాకప్ చెప్పేయాలి అని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. రావిల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. కొండలు ఖజానాలు ఉన్న ఆ దేశం ఇప్పుడు తనంతట తాను ఇండియా దగ్గరకు వచ్చి, రండి బాస్, బంగారం తవ్వుకోండి, ప్రాఫిట్స్ తీసుకోండి, రాబోయే 5 ఏళ్లలో పాటు మేము మీ దగ్గర ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా వసూలు చెయ్యము అని రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తుంది. ఇదేదో పకటి కల కాదు, 2025లో జరుగుతున్న పచ్చి నిజం. తాలిబాన్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ అల్హాజ్ నూరుద్దీన్ అజీ ఇండియాకు ఒక జాక్పాట్ ఆఫర్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇప్పుడు మాకు ఒక అడ్డు మాత్రమే, కానీ ఇండియా మాకు నమ్మకమైన దోస్త్ అని ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచం మొత్తం ఆఫ్ఘనిస్తాన్కు ముఖం చాటేసినప్పుడు మనం ఒక్కళ్ళమే అక్కడికి గోధుమలు, మెడిసిన్స్ పంపాం. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన ఫ్రెండ్ అన్నట్టు ఆ సాయమే ఈరోజు తాలిబాన్లు తమ బంగారం గనుల తాళాలు మన చేతిలో పెట్టేలా చేసింది. అసలు ఈ ఆఫర్ వెనుక అసలు స్టోరీ ఏంటి? తాలిబాన్లకు సడన్గా ఇండియా మీద ఎంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఈ డెసిషన్ పాకిస్తాన్ ఎకానమీని ఎలా దెబ్బ కొట్టబోతుంది? అసలు విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అవన్నీ తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. రీసెంట్గా ఆఫ్ఘాన్ మినిస్టర్ అల్హాజ్ నూరుద్దీన్ అజీ ఇండియాకి వచ్చారు. ఇది నార్మల్ విజిట్ కాదు, ఒక రకంగా SOS కాల్ లాంటిది. ముంబైలో జరిగిన మీటింగ్లో మన బడా పారిశ్రామికవేత్తలతో ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా దగ్గర బంగారం, కాపర్, లిథియం ఉన్నాయి, కానీ వాటిని బయటకు తీసే టెక్నాలజీ మా దగ్గర లేదు, మాకు ప్రొఫెషనల్ టీం లేదు, దానికోసం మాకు ఇండియా కావాలి అని ఆయన చెప్పారు. ఆయన టేబుల్ మీద పెట్టిన ఆఫర్ ఏ బిజినెస్ మ్యాన్కైనా ఒక డ్రీమ్ లాంటిది. ఆఫ్ఘనిస్తాన్లోని కొత్త సెక్టార్లలో ముఖ్యంగా గోల్డ్ మైనింగ్లో ఇన్వెస్ట్ చేసే ఏ ఇండియన్ కంపెనీ అయినా వచ్చే 5 ఏళ్ల పాటు గవర్నమెంట్కి ఒక్క పైసా కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంట. ఊహించుకోండి, 5 ఏళ్ల పాటు నో ట్యాక్స్ అంటే అడగకుండానే అమ్మ అన్నం పెట్టింది అన్నట్టు ఉంది మన పరిస్థితి. దీని అర్థం ఏంటంటే మీరు సంపాదించేది పూర్తిగా మీదే. ఇంకా మైనింగ్ అంటే పెద్ద పెద్ద మిషన్లు కావాలి కదా, మన కంపెనీలు ఈ మిషనరీని ఇండియా నుండి కానీ వేరే దేశం నుండి కానీ అక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీ కింద కేవలం 1% మాత్రమే కడితే చాలు. ఇప్పుడు ఒక చిన్న సూది దిగుమతి చేసుకోవాలన్నా 20% నుండి 30% ట్యాక్స్ పడుతుంది. అలాంటిది కోట్ల విలువైన మిషన్ల మీద కేవలం 1% ట్యాక్స్ మాత్రమే అంటే అది మామూలు విషయం కాదు. అంతేకాదు, అక్కడ ల్యాండ్కి కొరత లేదట, కంపెనీలకు లీజుకి ల్యాండ్ ఇస్తారట, పవర్ సప్లై ఇస్తారట, టారిఫ్ సపోర్ట్ కూడా ఇస్తారట. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా ఇండియాకు ప్లస్ పాయింటే. మీరు బంగారం తీసుకోవచ్చు, కానీ దాని ప్రాసెసింగ్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోనే జరగాలి అని అజీ ఒక కండిషన్ పెట్టారు. దీనివల్ల అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, లోకల్ జనాలకు జాబ్స్ దొరుకుతాయి. ఇది ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్. ఇండియాకు తక్కువ రేటుకు రా మెటీరియల్, గోల్డ్ కూడా దొరుకుతుంది. ఆఫ్ఘనిస్తాన్కు జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అక్కడ మీకు కాంపిటీషన్ కూడా ఉండదని, ఫీల్డ్ మొత్తం ఖాళీగా ఉందని, వచ్చి రూల్ చేసుకోమని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రపంచం మొత్తం అక్కడికి వెళ్ళడానికి భయపడుతుంటే ఇండియాకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇప్పుడు అసలు మజా ఇక్కడే ఉంది. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? 2021లో కాబుల్లో గవర్నమెంట్ మారినప్పుడు పాకిస్తాన్ ISI చీఫ్ కాబుల్లోని సెరెనా హోటల్లో టీ కప్పు పట్టుకుని ఎలా నవ్వాడో మీకు గుర్తుండే ఉంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ తన కంట్రోల్లో ఉంటుందని, దాన్ని ఇండియాకు ఎగెనెస్ట్గా వాడుకోవాలని కలలు కన్నాడు. కానీ 2025 వచ్చేసరికి ఆ టీ చల్లారిపోయింది, కప్పు పగిలిపోయింది. మన గడ్డ మీద నిలబడి పాకిస్తాన్ పేరు కూడా ఎత్తకుండా నూరుద్దీన్ అజీ చేసిన ఇన్సల్ట్ మామూలుగా లేదు. పక్కనే ఉన్న పాకిస్తాన్తో గొడవల వల్ల మా ట్రేడ్కి ఇబ్బంది అవుతుందని ఆయన క్లియర్గా చెప్పారు. దీని అర్థం ఏంటో తెలుసా? పాకిస్తాన్ పదే పదే బోర్డర్స్ క్లోజ్ చేసి ఆఫ్ఘన్ ట్రక్కులను ఆపి
హెవీగా ట్యాక్సులు వేసి వాళ్లను బ్లాక్మెయిల్ చేయడానికి చూసింది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కరాచీ పోర్ట్ ద్వారానే బిజినెస్ చేయాలని పాకిస్తాన్ అనుకుంది. కానీ ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్కు దాని ప్లేస్ ఏంటో చూపించారు. మాకు మీరు అవసరం లేదు, మేము ఇండియాతో డైరెక్ట్గా ఎయిర్ కారిడార్ పెట్టుకుంటామని చెబుతున్నారు. వీసా ఇష్యూస్, బ్యాంకింగ్ ఇష్యూస్ క్లియర్ చేయమని అజీ భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఒకప్పుడు మధ్యలో ఒక గోడలా ఉండేది, కానీ ఇప్పుడు ఆ గోడ మీద నుండే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చేతులు కలిపాయి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి రేవులో పులి, ఇంటికాడ కుక్క అన్న సామెతలా తయారైంది. అటు ఇల్లు లేదు, ఇటు నీళ్లు లేవు అన్నట్టు సొంత ఇంట్లో తినడానికి తిండి లేదు, పిండి దొరకదు, కరెంట్ ఉండదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఖనిజాలను కొట్టేయాలని కలలు కంటుంది. ఆఫ్ఘన్ మినిస్టర్ ఇండియాకు వచ్చి మేము ఇండియాను నమ్ముతామని చెప్పడం పాకిస్తాన్ ఫారిన్ పాలసీకి చెప్పుతో కొట్టినట్టే. ఏదో స్ట్రాటజిక్ డెప్త్ సాధిద్దామనుకుంది పాకిస్తాన్, కానీ చివరికి మిగిలింది స్ట్రాటజిక్ డెత్. ఈరోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ డ్యూరాండ్ లైన్ దగ్గర బుల్లెట్లు పేలుతున్నాయి. మరోవైపు ఢిల్లీ కాబుల్ మధ్య బిజినెస్ డీల్స్ కుదురుతున్నాయి. ఇది మన నయా ఇండియా దౌత్యం. ఇక్కడ మనం శత్రువును బుల్లెట్లతో కాదు, మన ఎకనామిక్ పవర్తో, నమ్మకంతో ఓడించగలం. పాకిస్తాన్ ఇప్పుడు బౌండరీ లైన్ బయట నిలబడి మ్యాచ్ చూడాల్సిందే. ఆటలో దానికి ప్లేస్ లేదు. అసలు ఈ హడావిడి అంతా దేనికోసం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ను ఖనిజాల సౌదీ అరేబియా అంటారు. పాత రిపోర్ట్స్, కొత్త సర్వేల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నేల కింద $1 ట్రిలియన్ ఖనిజ సంపద ఉందంట. అవును, $1 ట్రిలియన్ మినరల్స్ అక్కడ మట్టిలో ఉన్నాయి. అది కేవలం బంగారం మాత్రమే కాదు, రాగి, ఇనుము, అన్నిటికంటే ముఖ్యంగా లిథియం అక్కడ ఉంది. ఈ లిథియం అనేది ప్రపంచంలోని అన్ని బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు, మొబైల్ ఫోన్లకు ప్రాణం పోసే వైట్ గోల్డ్ లాంటిది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పరిగెడుతుంది. ఈ టైంలో లిథియం దొరికితే ఆ దేశమే రాజు. ఈ లిథియం మీద చైనా ఎప్పటి నుండో కన్నేసింది. చైనా పెద్ద పెద్ద మాటలు చెప్పింది, కానీ చైనా బిహేవియర్ అందరికీ తెలిసిందే కదా. అప్పుల ఊబిలో దించడం. చైనా డెవలప్ చేయడానికి రాదు, దోచుకోవడానికే వస్తుందని తాలిబాన్లకు కూడా క్లియర్గా అర్థమైంది. నమ్మినోడిని నట్టేట ముంచడం చైనా నైజం అని వాళ్ళు గ్రహించారు. చైనా వాళ్ళు వెళ్ళి ఫోటోలు దిగి వెనక్కి వచ్చారు తప్ప అక్కడ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. కానీ ఇండియా హిస్టరీ వేరు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ బిల్డింగ్ కట్టింది, సల్మా డ్యామ్ కట్టింది. దీన్ని ఫ్రెండ్షిప్ డ్యామ్ అంటారు. ఇంకో డ్యామ్ కడతామని ప్రామిస్ చేసింది. అక్కడి పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చింది, క్రికెట్ నేర్పించింది. అక్కడి జనాల గుండెల్లో ఇండియాకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. మనం తుపాకులు పట్టుకుని వెళ్ళలేదు, సిమెంట్ బస్తాలు, పుస్తకాలు పట్టుకుని వెళ్ళాం. అందుకే మైనింగ్ అనగానే ఫస్ట్ ఛాన్స్ ఇండియాకే ఇస్తున్నారు. హాజిగాక్ లాంటి గనుల్లో మన కంపెనీలు తవ్వకాలు మొదలు పెడితే అది మన ఎకానమీకి ఎంత బూస్ట్ ఇస్తుందో ఊహించుకోండి. బంగారం కోసం మనం డాలర్లు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. మన కంపెనీలే అక్కడ నుండి బంగారం తెస్తాయి. ఇది ఇండియా ఎనర్జీకి, రిసోర్స్ సెక్యూరిటీకి ఒక అద్భుతమైన అవకాశం. ఒక స్ట్రాటజిక్గా చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా బలంగా ఉందంటే పాకిస్తాన్ను పూర్తిగా చుట్టుముట్టినట్టే. ఒకవైపు ఇండియా, మరోవైపు ఇండియా దోస్త్ ఆఫ్ఘనిస్తాన్. మధ్యలో పాకిస్తాన్ నలిగిపోవాల్సిందే. చాబహార్ పోర్టు ద్వారా పాకిస్తాన్తో పని లేకుండానే ఇండియా దారి వెతుక్కుంది. ఇప్పుడు మన మైనింగ్ ఇండస్ట్రీ అక్కడ సెట్ అయితే సెంట్రల్ ఏషియా తలుపులు ఇండియాకు తెరుచుకున్నట్టే. TAPI గ్యాస్ పైప్లైన్, నార్త్ సౌత్ కారిడార్ అన్నీ నిజమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ దూరపు కొండలు నునుపు అన్నట్టు అక్కడ అంతా సేఫేనా అనే డౌట్ రాక మానదు. తాలిబాన్లతో డీల్ అంటే పులి మీద సవారీ చేసినట్టే. అక్కడ ఇంకా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. సెక్యూరిటీ అనేది పెద్ద సమస్య. మన ఇంజనీర్లు అక్కడికి వెళ్తే వాళ్లకు రక్షణ ఎవరు ఇస్తారు? తాలిబాన్ల మాట మీద నిలబడతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. కానీ బిజినెస్లో రిస్క్ లేకపోతే కిక్ ఉండదు కదా. రిస్క్ ఉంది కాబట్టే రివార్డ్ ఎంత భారీగా ఉంది. పాకిస్తాన్ ఈ డీల్ని చెడగొట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. మన ప్రాజెక్ట్స్ మీద దాడులు చేయించడానికి చూస్తుంది. ఎందుకంటే ఇండియా ఎదుగుతుంటే పాకిస్తాన్ చూడలేదు. కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆటలు సాగనిచ్చే స్టేజ్లో లేవు. మొత్తానికి చూస్తే ఇది ఇండియాకు ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. చైనాను, పాకిస్తాన్ను పక్కకు నెట్టి ఆఫ్ఘనిస్తాన్ ఇండియా వైపు చూస్తుంది. అంటే మన ఫారిన్ పాలసీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అక్కడే అర్థం చేసుకోవచ్చు. 2021లో కాబుల్ ఎయిర్పోర్ట్లో దృశ్యాలు చూసి ఇక ఆఫ్ఘనిస్తాన్ కథ ముగిసింది అనుకున్నాం. కానీ 2025లో అదే ఆఫ్ఘనిస్తాన్ వెల్కమ్ ఇండియా అని బోర్డులు పెడుతుంది. కాలం ఎంత గొప్పదో చూడండి. మన కంపెనీలు కనుక అక్కడ సక్సెస్ అయితే మనకు కావాల్సిన లిథియం, బంగారం మన చేతుల్లో ఉంటాయి. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో చైనాను కొట్టే మొనగాడు ఇండియానే అవుతుంది.
పాకిస్తాన్కు మిగిలేది మాత్రం అప్పులు తిప్పలు మాత్రమే. మరి తాలిబాన్లు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా ఈ రిస్క్ తీసుకోవాలా? కామెంట్ సెక్షన్లలో మీ అభిప్రాయం చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.